హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఒక కొత్త న్యూ వీడియో. ఈ వీడియోలో మనమేమో ఈ ట్యాంక్ని రీస్టోర్ చేసి దీంట్లో పోలార్ ప్యారెట్ బేబీస్ యాడ్ చేయబోతున్నాం. మన లాస్ట్ వీడియో ఎవరెవరు చూడలేదో ఈ ఎక్వేరియం సెట్టింగ్ది ప్లాంటెడ్ ట్యాంక్ చూడొచ్చు, స్విమ్స్ అన్నీ ఎలా ఉన్నాయో ఆ వీడియో కూడా వెళ్ళి చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో. ఇప్పుడు ఈ బౌల్లో ఏమో ప్లాంట్స్ అన్ని తీసుకుందాం. ఈ ప్లాంట్స్ అన్ని దీంట్లో స్టోర్ చేద్దాం. ఇప్పుడు చూడొచ్చు, ఈ ప్లాంట్స్ అన్ని తెద్దాం. ఫస్ట్ లైట్ తీసేద్దాం ఒక సైడ్కి. చూడండి గైస్, మొత్తం గప్పి గ్రాస్. మనం దీంట్లో ఉన్న శాండ్ మొత్తం కూడా పారేద్దాం, ఎందుకంటే మనకి పోలార్ ప్యారెట్ బేబీస్కి ఏం అక్కర్లేదు. దీంట్లో జావా ఫోన్ ఉంది. ఇప్పుడు దీన్నేమో ఈ ట్యాంక్లో యాడ్ చేసేద్దాం. ఇప్పుడు దీంట్లో నువ్వన్నీ తీసాను కదా, ఇప్పుడు దీన్ని క్లీన్ చేద్దాం రండి. ఇప్పుడు చూడొచ్చు, పెద్ద బౌల్ తెచ్చా. దీంట్లో ఉన్న శాండ్ వాటర్ అన్నీ తీసి పారుద్దాం. ఓకే, తీస్తాం. ఇప్పుడు శాండ్ మొత్తం తీసేద్దాం. చూడండి శాండ్, దీంట్లో ప్లాంటెడ్ ట్యాంక్ సెట్ చేసాం ముందు. ఇప్పుడు ఈ శాండ్ అంతా తీసి పారేద్దాం. గైస్ చూడొచ్చు, శాండ్ మొత్తం బయట తీస్తాను. ఇప్పుడు ఈ ఎక్వేరియం క్లీన్ చేసుకున్నాక మీతో కలుస్తాను. ఇప్పుడు ఎక్వేరియం అయితే కడిసా. దీనిపైన స్టెయిన్స్ ఉన్నాయి కదా, దానికి రిమూవ్ చేయడానికి ఒక లిక్విడ్ వస్తుంది, దాంతో క్లీన్ చేస్తాయి. ఇప్పుడేమో ఈ ఫిష్ ట్యాంక్ క్లీనర్ లిక్విడ్ ఏమో వేసుకొని మొత్తం ప్లాంట్స్ ఇవన్నీ స్టెయిన్ మార్క్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కడుక్కుందాం. దాని తర్వాత ఫైనల్లీ క్లీన్ అయిపోయింది. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేస్తే ఇవి కనిపించవు మనకి మార్క్స్ అన్ని. వాటర్ యాడ్ చేసుకున్నాక ఒక స్పాంజ్ ఫిల్టర్ యాడ్ చేసాము. దీనికి ఇచ్చేస్తాం కదా. ఇప్పుడు దీంట్లో ఒక స్పాంజ్ ఫిల్టర్ ఈ ట్యాంక్లో ఉంది కదా. షింప్స్కి ఆక్సిజన్ అక్కర్లేదు, అందుకే నా దగ్గర ఈ స్పాంజ్ ఫిల్టర్ని యూజ్ చేస్తాను. ఈ స్పాంజ్ ఫిల్టర్ తీసుకొని దాంట్లో యాడ్ చేద్దాం. చూడొచ్చు, షింప్స్ అయితే ఉన్నాయని ఇచ్చేసి ఇప్పుడు తీస్తాం. చూసుకోవచ్చు, స్పాంజ్ ఫిల్టర్ యాడ్ చేస్తాను. దీంతో పాటు జావా ఫోన్ వచ్చింది. దీన్ని ఒక 24 hours అది వదిలేద్దాం, వాటర్ సైకిల్ అయిపోద్ది. వాళ్ళు ప్లాంట్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకుందాం. ఎందుకంటే పోలార్ ప్యారెట్ బేబీస్కి హైడ్ చేసుకోవడానికి కొంచెం స్పేస్ దొరుకుతుంది. చూడొచ్చు నా దగ్గర గప్పి గ్రాస్ ఎంత ఉందో. ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి కామెంట్స్లో, వాళ్ళకి ఇస్తాను. వైజాగ్లో ఉన్న వాళ్ళకి దొరుకుతుంది. ఫైనల్ లుక్ ఇది. ఇప్పుడు నా దగ్గర ఉన్న పోలార్ ప్యారెట్స్ ఎక్కడ ఉన్నాయో మీకు చూపిస్తా, బేబీస్. ఇప్పుడు చూడొచ్చు, దీంట్లో ఉన్నాయి. ఈ ట్యాంక్ దగ్గర 2 months అయింది, క్లీన్ చేయలేదు. దీని లోపల బేబీస్ ఎలా పెరిగాయో చూపిస్తా చూడండి. ఒక్క నిమిషం, బేబీస్ కనిపించలేదు. పోలార్ ప్యారెట్ చూపిస్తా. ఇది మన దగ్గర ఉన్న ఫ్లవర్ ఆన్. దీనిపైన కూడా అప్డేట్ వస్తుంది, దీని వెనక్కి దాగుని చూడొచ్చు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త న్యూ వీడియోస్ చాలా వస్తాయి. ఇప్పుడు చూడొచ్చు, దీంట్లో ఉన్న పోలార్ ప్యారెట్ బేబీస్ అన్నీ అక్కడ అది చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇవన్నీ పోలార్ ప్యారెట్ బేబీస్. ఇవ్వండి, ఇవన్నీ రేపు దాంట్లోకి యాడ్ చేసుకుందాం 24 hours తర్వాత. చూడొచ్చు, వాటర్ యాడ్ చేస్తాను, స్పాంజ్ ఫిల్టర్ కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు ప్లాంట్స్ కూడా యాడ్ చేస్తాను దీంట్లోకి. లాంగ్ వీడియో ఏమో నా యూట్యూబ్ ఛానల్లో వస్తుంది. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మనీష్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.